యూట్యూబ్ లో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న ఓ ప్రముఖ తెలుగు యూట్యూబర్ కుటుంబం ఇప్పుడు తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు, యూకే వీసాలు ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. నందోస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ లో గుర్తింపు పొందిన రమానందన, ఆమె భర్త మధుకర్లపై నమోదైన కేసులు, బాధితుల ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు, మరోవైపు వారి వివరణలతో ఎపిక్ టుడే ప్రత్యేక కథనం. ఒకప్పుడు లండన్ జీవితం, విదేశాల్లో అవకాశాలు, కుటుంబ విలువలు, సక్సెస్ స్టోరీలతో లక్షలాది మందిని ఆకట్టుకున్న నందోస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. యూట్యూబ్ లో మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ఈ దంపతులు యూకేలో ఉద్యోగాలు మరియు వర్క్ వీసాను ఇప్పిస్తామని నమ్మించి భారీ మొత్తాలు వసూలు చేశారంటూ పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. యూట్యూబ్ లో కనిపించే గ్లామర్ జీవితాన్ని చూసి నమ్మిన వారు ఇప్పుడు తాము మోసపోయామని చెప్తున్నారు. అసలు బాధితులు ఏమంటున్నారు? పోలీసుల వద్ద ఉన్న ఆరోపణలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు యూకేలో ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్, స్పాన్సర్షిప్ సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు బాధితులు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు చెల్లించామని చెప్తున్నారు. డబ్బులు తీసుకున్న తరువాత హామీ ఇచ్చినప్పటికీ సేవలు మాత్రం అందించలేదని, ఇచ్చిన కొన్ని పత్రాలు కూడా నకిలీవని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో కేసు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీలు, పత్రాలు, కమ్యూనికేషన్ రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరికొంతమంది బాధితులు కూడా ముందుకు వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే మొత్తం ఎంతమంది మోసపోయారనే విషయంపై అధికారిక లెక్కలు ఇంకా బయటకు రాలేదు. నివేదికల ప్రకారం నందోస్ వరల్డ్ కు చెందిన రమానందన, ఆమె భర్త మధుకర్లపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసే ప్రక్రియను పోలీసులు ప్రారంభించినట్లు సమాచారం. దర్యాప్తు ప్రయోజనాల కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చెప్తున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కోర్టు తీర్పు వెలువడలేదు. ఆరోపణలు దర్యాప్తు దశలోనే ఉన్నాయి. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలను రమానందన పూర్తిగా ఖండించారు. తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. తాము ఎలాంటి కన్సల్టెన్సీ నిర్వహించడం లేదని, ఎవరిని మోసం చేయలేదని స్పష్టం చేశారు. కేసులో నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న కొంతమంది వ్యక్తులు, ఇక్కడ నుంచి పారిపోయిన ముగ్గురు తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకు ఏదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. ఒకవైపు బాధితుల ఆరోపణలు, మరోవైపు యూట్యూబర్ కుటుంబం కండరలు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. విదేశాలకు వెళ్లాలనే కలతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నమ్మకం సంపాదించి మోసాలు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. విదేశీ ఉద్యోగాలు, వీసాల విషయంలో అధికారికంగా గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. చెల్లించే ముందు సంబంధిత సంస్థల అర్హతలు, అనుమతులు, పత్రాల ప్రామాణికతను తప్పనిసరిగా పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్ లో విజయవంతమైన కుటుంబంగా పేరు తెచ్చుకున్న నందోస్ వరల్డ్ దంపతులపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోపణలు నిజమా లేక నిరాధారమా అన్నది పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ తరువాతే తేలనుంది. అప్పటి వరకు ఈ వ్యవహారంలో అన్ని పక్షాల వాదనలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.